బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా జోగిపేట ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు అందరూ చదువుకోవాలి, అందరూ విద్యను అభ్యసించాలి. ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ పత్రం ప్రతి ఒక్క వర్గ ప్రజలకు అందాలనే ఉద్దేశంతోనే ఆయన కృషి జరిగింది. ఆయన జీవితం మొత్తం ప్రజల కోసమే అంకితం చేసిండు. రాజ్యాంగాన్ని రచించిండు. రాజ్యాంగంలో ఫలాలన్నీ ప్రతి ఒక్కరు చేయాలి, ప్రతి ఒక్కరు చైతన్యంగా ఉద్దేశంతోనే బాబాసాహెబ్ గారు ఆచరించాలి. ఇంకా ప్రధానంగా చదువుకైన ప్రాధాన్యతనిచ్చిండు. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చదువుకుంటేనే జీవితం బాగుపడుతుంది, సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలు తెలుసుకోవచ్చని చెప్పేసి బాబాసాహెబ్ గారు చెప్పారు. కాబట్టి ఈరోజు జోగిపేట బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని అన్ని దళిత సంఘాలు, కుల సంఘాలు, పార్టీల ఘట్టంగానే జరుపుకోవడం జరిగింది. ఇట్లాంటి సంఘటనలు జరుపుకోవడం, ఇట్లాంటి వర్ధంతులు రాబోయే రోజులు అందరూ కలిసికట్టుగా పెద్ద ఎత్తున వర్ధంతి సభలు కూడా ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వ యంత్రాంగం, మున్సిపల్ పట్టణాలు కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుతాం.